హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3717 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఏ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఇంకా నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 లేదా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా జనరల్ సెంట్రల్ సర్వీస్ కింద గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ కూడా పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7 కింద భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 45,000 నుంచి 1,42,000 వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా వేకెన్సీస్ కనుక మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వారికి కూడా వేకెన్సీస్ మనకు ప్రొవైడ్ చేశారు. అన్రిజర్వ్డ్కి 1537, ఈడబ్ల్యూఎస్కి 442, ఓబీసీకి 946, ఎస్సీకి 566, ఎస్టీకి 226 చొప్పున టోటల్గా 3717 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగనే ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్లయితే అంటే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే సరిపోతుంది. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగనే కంప్యూటర్లో నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఏజ్ లిమిట్ కనుక మరి చూసినట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు మెన్షన్ చేయడం జరిగింది. 10/8/2025 నాటికి ఆ ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, టైర్ 3 ఎగ్జామ్ అనేటువంటి 3 పార్ట్లుగా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 1 hour ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ కూడా 100 మార్క్స్ కొనడం అయితే జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా 1/4 ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్లో వచ్చేసి 100 క్వశ్చన్స్ కూడా 5 partsగా డివైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ విధంగా 5 partsగా టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1 hour ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ విధానంలో 50 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎస్ఏ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి 10 మార్క్స్కి ఉంటుంది. అలాగే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 questions ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్క్స్ చొప్పున కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ లాంగ్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి, ఈ లాంగ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ గురించి, ఎకనామిక్స్ గురించి, సోషియో పాలిటిక్స్ ఇష్యూస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి వచ్చేసి 20 మార్క్స్గా కేటాయించడం జరిగింది. సో టోటల్గా టైర్ 2 డిస్క్రిప్టివ్ టైప్కి వచ్చేసి 50 మార్క్స్ కేటాయించడం అయితే జరిగింది. ఇక టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ లేదా టైర్ 3 ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్, అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ రాసే విధంగా టైర్ 1 ఎగ్జామ్ సంబంధించి సెంటర్స్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 5 options మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఈ విధంగా మనకి 12 ప్లేసులు అయితే సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్లో సికింద్రాబాద్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంటర్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 19/7/2025 నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 10/8/2025 వరకు కూడా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజుకు సంబంధించి 12/8/2025 ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ కనుక మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన 2 వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఈ 2 పోర్టల్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. మరొక సబ్జెక్ట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 19/7/2025 నుంచి 10/8/2025 వరకు కూడా
అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కనుక మనం చూసినట్లయితే 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు ₹100, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ₹550 ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా ₹650 వచ్చేసి అందరూ కూడా మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ యొక్క ₹650 అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹550 ఈ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ₹650 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹550 వచ్చేసి ఫీజు పేమెంట్ కింద చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అలానే ఫీమేల్ క్యాండిడేట్స్కి ₹100 నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్ భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 లేదా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏసీఐఓ గ్రేడ్ 2 లేదా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్నమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఆగస్టు 10 లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వెంటనే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎటువంటి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.